ప్రకృతి కబలిస్తే బౌద్ధం నిరాశావాదం కాదు, దురాశావాదము కాదు. మనిషి ఆశాజీవి. అయితే ఆ ఆశలకు బౌద్ధం హద్దులను నిర్ణయించింది. భిక్షువుల జీవనం వేరు, గృహస్థుల జీవనం వేరు. ఈ జీవన విధానాలకు హద్దులను ఏర్పాటు చేయడం వల్ల ప్రజల మధ్య అగాధం లాంటి వ్యత్యాసాలు లేకుండా దాదాపు అందరూ సమానంగా జీవించగలరు. అలాంటి హెచ్చుతగ్గులు లేని సమాజాన్ని బౌద్ధం అందించింది. దురాశాలు మనిషిని నైతికంగా పతనం చేస్తాయి. మనిషిలో స్వార్థాన్ని పెంచుతాయి. స్వార్థం అంతరించాలంటే మనిషి కోరికలను అదుపు చేసుకోవాలి. అలా అదుపు చేసుకోలేని వారు పచ్చి స్వార్థపరులవుతారు. తమ స్వార్థం కోసం తోటి మనుషులనే కాదు, ప్రకృతిని పిక్కు తింటారు. భూమిని, భూగర్భాన్ని, నదులను, సముద్రాలను, వాతావరణాన్ని, చివరకు ఆకాశాన్ని సైతం కలుషితం చేసేస్తారు. దీనివల్ల అన్నం పెట్టే అడవులు కాలి బూడిదవుతాయి. ఆవాసమైన ఆవనికి ఉనికి లేకుండా పోతుంది. వీరి స్వార్థానికి సర్వజీవులు బలైపోతాయి. కాబట్టి అలాంటి దురాశాపరుల్ని నిలువరించాల్సిందే. అవసరమైతే అంకుశం ఉపయోగించాల్సిందే అని చెప్పే బౌద్ధ కథ ఇది. పూర్వం వారణాసిలో ఒక వ్యాపార బృందం ఉంది. వారు బండ్ల మీద సరుకులు ఎత్తుకొని దూర ప్రాంతాలకు పోయి వాటిని అధిక ధరలకు అమ్మేవారు. వారి ప్రయాణంలో అడవులు, ఎడారులు, పర్వత ప్రాంతాలు ఉండేవి. జన సంచారం లేని అలాంటి ప్రదేశాల్లో ఒక్కోసారి తీవ్ర అవాంతరాలు వచ్చి పడేవి. ఆహారం కొరత, నీటి కొరతతో పాటు ఒక్కోసారి దారి తప్పేవారు. చేరవలసిన చోటుకు కాకుండా మరో ప్రాంతానికి చేరేవారు. అందుకే ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్ళేవారు. ఇలాంటి వ్యాపారుల్ని సార్థవాహులు అని అంటారు. వారణాసికి చెందిన ఆ సార్థవాహుల బృందం పశ్చిమ దేశాలకు బయలుదేరింది. వారు వెళ్లే దారిలో పెద్ద అడవి ఎదురైంది. వారు ఆ అడవిలో చాలా దూరం పోయారు. కొంతసేపటికి తాము దారి తప్పి అడవి మధ్యకు వచ్చామని అర్థమైంది. చేరవలసిన చోటుకు ఎలా చేరాలో అర్థం కాలేదు. చేసేది లేక అలా ముందుకు పోయారు. అక్కడ అడవి పలచబడింది. ఇసుక ఎడారి వచ్చింది. వారు ఆ ఎడారిలో ఇసుక తుఫానులో చిక్కుకుపోయారు. ఏదో విధంగా అందరూ బతికి బయటపడ్డారు. దారి తెలియక అలా తిరుగుతూనే ఉన్నారు. తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. నీటి బాణాల్లో నీరు నిండుకుంది. దాహంతో, ఆకలితో అలమటించిపోయారు. వారికి ఆ ఇసుక ఎడారి మధ్య కొద్దిపాటి పచ్చని ప్రాంతం కనిపించింది. ఆ పచ్చని ప్రదేశం మధ్యలో పెద్ద మేడి చెట్టు ఉంది. దానికి 4 దిక్కులా 4 శాఖలు విస్తరించి ఉన్నాయి. వారు ఆ చెట్టు దగ్గరకు చేరారు. ఆ చెట్టు తూర్పు కొమ్మ నుంచి నీరు బొట్లు బొట్లుగా కారడం కనిపించింది. ఈ చెట్టు ఇక్కడ మన కోసమే పుట్టినట్టుంది. ఈ కొమ్మలో నీరు ఉంటుంది. ఈ కొమ్మను నరకండి అన్నాడు వాళ్ళ నాయకుడు. కొందరు తూర్పు కొమ్మను నరికారు. దానిలోంచి నీరు ధారలా వచ్చి పడింది. వారంతా తృప్తిగా తాగారు. అందరూ ఆ నీటిలో జలకలాడారు. ప్రయాణ బడలిక తీరింది. ఇక ఆకలి తీరాలి అనుకున్నారు. అదిగో ఆ దక్షిణపు కొమ్మను చూడండి. దానిలోంచి పొగలు కక్కుతూ కమ్మని వాసనలు వస్తున్నాయి. దానిలో ఆహార పదార్థాలు ఉండొచ్చు అన్నాడు నాయకుడు. అంతే, ఆ కొమ్మను నరికేశారు. దానిలోంచి వేడివేడి ఆహార పదార్థాలు వచ్చాయి. ఆవురావురమంటూ పీకల దాకా తిన్నారు. ఇక తాంబూలాలు, మెత్తని పడకలు, పరిచారికలు ఉంటే ఎంత హాయి అనుకున్నారు. నాయకుడి చూపు పశ్చిమ కొమ్మ మీద పడింది. ఆ కొమ్మలోంచి అగరు, అత్తరుల సువాసనలు వస్తున్నాయి. వారు ఆ కొమ్మను నరికారు. తాంబూలాలు, మెత్తటి పరుపులు, అగరు గంధాలు వచ్చాయి. వింజామరులు విస్తూ పరిచారికలు వచ్చారు. శాతవాహుల పడకల మీదికి చేరారు. సుఖంగా నిద్రపోయారు. తెలతెలవారుతూ ఉండగా లేచారు. మనం బతికి బయటపడ్డాం. జీవించడానికి కావాల్సిన నీరు, ఆహారం, నివాస సౌకర్యాలు లభించాయి. ఈ చెట్టు మనకు కల్పతరువు. దీని 4 కొమ్మలో ఏముందో చూద్దాం అంటూ ఆ కొమ్మను కూడా నరికారు. దానిలోంచి మణులు, రత్నాలు, బంగారు ఆభరణాలు కొల్లలు కొల్లగా వచ్చి పడ్డాయి. వారు
బండ్ల మీద తీసుకువచ్చిన సరుకులను అవతల పారేసి, ఆ సంచుల్లో ఆ విలువైన సంపదను నింపారు. వాటిని బండ్ల మీదకు ఎక్కించారు. అంతలో ఆ నరికిన కొమ్మలకు చిన్న చిన్న చిగుర్లు వచ్చాయి. ఇది మహత్తరమైన వృక్షం. దీన్ని కొమ్మలతో మన అవసరాలు తీరాయి. దీని వేర్లల్లో కూడా ఏవో అద్భుత వస్తువులు ఉండొచ్చు అన్నాడొకడు. మిత్రులారా, ఈ చెట్టు మన ఆకలి తీర్చింది, మన ఆశలు తీర్చింది. మనకిక దురాశ వద్దు. మన బండ్లు ఇప్పటికే బరువుతో ఉన్నాయి. ఇక చాలు పదండి అన్నాడు నాయకుడు. నీవు మారు మాట్లాడకు అంటూ మిగిలిన వారందరూ పలుగురు పట్టి ఆ చెట్లు వేర్లను తవ్వారు. వాటిని నరికి చెట్లు మొదళ్లను పక్కకు నెట్టారు. తల్లి వేరు తెగింది. అంతే, ఆ వేరులోంచి విష సర్పాలు ధారలా వచ్చి పడ్డాయి. బుసలు కక్కుతూ వారి మీద పడి కాట్లు వేశాయి. అందరూ నొరగలు కక్కుకుంటూ అక్కడికక్కడే మరణించారు. దురాశకు పోని నాయకుడు ఒక్కడే మిగిలాడు. వాడు తన బండిని అక్కడే వదిలిపెట్టి కాలినడకన బతుకు జీవుడా అనుకుంటూ బయలుదేరాడు. అడవి నుంచి బయటపడ్డాడు. ప్రకృతి అందించే వనరులను మనం అందుకోవాలే తప్ప దురాశతో ఆ ప్రకృతిని కబళించకూడదు. అలా చేస్తే అదే నిర్దాక్షిణ్యంగా మనల్ని కదిలిస్తుంది అని బుద్ధుడు చెప్పిన మహాద్భుతమైన కథ ఇది.